యుగాల తరబడి భూమిపై ధర్మం తగ్గుతూ వచ్చింది. ఋషుల తపస్సు బలహీనపడింది. యజ్ఞాల జ్యోతి క్రమంగా మసకబారింది. ధర్మం బలహీనపడిన ఆ యుగంలో అడవులు, ఆశ్రమాలు భయంతో వణికాయి. అర్ధరాత్రి వచ్చిన రాక్షస శక్తులు యజ్ఞాలను చెరిపేసి ఋషులను వేధించి లోకపు శాంతిని చిదిమేశాయి. భూమి మొత్తం అసహాయముగా దేవతల వైపు చూచింది. లోకాలు గ్రహించాయి, సత్యాన్ని నిలబెట్టే శక్తి మళ్లీ భూలోకంలో అవతరించాలి. దేవతలు ప్రార్థించగా విశ్వం స్పందించింది. ఆకాశం మీదుగా ఒక దివ్య కాంతి ప్రవహించింది. ఆ కాంతి అయోధ్య వైపు సాగింది. దశరథ మహారాజు వంశంలో దేవతల అనుగ్రహంతో ధర్మాన్ని పునరుద్ధరించటానికి ఒక అవతారం జన్మించాడు. అది సాధారణ జననము కాదు, లోకాలకు మార్గదర్శి వచ్చిన రోజు. ఆ అవతారం ధర్మస్వరూపం శ్రీరాముడు. అన్యాయాన్ని ఎదురించి ధర్మాన్ని నిలబెట్టిన అత్యంత పవిత్ర ప్రయాణం ఇది రామాయణం.